నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. డీటెయిల్స్ చూద్దాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అనంతరం సిపి రాధాకృష్ణన్ ఎంపికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి బాధ్యతలను ప్రధాని మోదీ, జేపీ నడ్డాలకు అప్పగించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ సభ్యులు భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సమతుల్యత పాటించింది కేంద్రం. రాష్ట్రపతి ముర్ము ఉత్తరాదివాసి కాగా ప్రస్తుతం ఎంపిక చేసిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ దక్షిణాదివాసి. ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ తమ అభ్యర్థిని ముందుగా ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 9వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా సిపి రాధాకృష్ణన్ బీజేపీ నాయకుడు. ఆయన 2 సార్లు కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. 2024 జూలై 31 వరకు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఆగస్టు 6 వరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఆపై మహారాష్ట్ర గవర్నర్గా ఎంపికయ్యారు. कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नास्वामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్లో కీలకమైన విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచింది. 32 విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సెప్టెంబర్ 9న ఆఖరు తేదీగా నిర్ణయించింది. సెప్టెంబర్ 10 నుంచి టెండర్ల ఓపెనింగ్ జరగనుంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా కాపాడుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారు. మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. రెడ్ అలర్ట్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక 3 గంటలు కురిసిన భారీ వర్షానికి విశాఖ నగరం వణికిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. కాలనీలు నీట మునిగాయి. జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జ్ ప్రాంతమంతా వర్షపు నీటితో చెరువును తలపించింది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో కురిసిన వర్షంతో ముఖ్యంగా ఎర్రిగడ్డకు భారీగా వర్షపు నీరు చేరింది. భారీ వర్షాలతో ముంపుకు గురైన అమరావతి రాజధానిలోని నీరుకొండ ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి పరిశీలించారు. కొండవీటి వాగు మళ్లింపుతో వరద నీరు గ్రామాలను ముంచెత్తుతూ ఉందని వేమారెడ్డి ఆరోపించారు. కొండవీటి వాగు వెనక్కి వెళ్లటం వల్ల కాజా, చిన్న కాకాని, నంబూరు, పెద్ద కాకాని గ్రామాల్లోని 70,000 ఎకరాల పంట నీట మునిగింది అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా సరైన చర్యలు తీసుకోలేదు అని మండిపడ్డారు. కొండవీటి
వాగులో నుంచి వెళ్లే నీళ్లనే హెవీ అయినప్పుడు ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాటి మీదకి వెళ్ళినా కూడా వాళ్ళు మెరకేసుకోవడం ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం మూలన కొండవీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్ వైపు వెళ్ళి గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయాయి. 70,000 ఎకరం నీట మురిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ఈ వాటర్ డైవర్షన్ సిస్టాన్ని ఇప్పటికీ కూడా వచ్చే సంవత్సరం అయింది. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ ఆకాంక్ష నెరవేరదన్నారు. తెలంగాణ ఫార్మాసిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజాధనం వృధా అవుతోందన్నారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. ఇది నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వం పగ తీర్చుకుంటుంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టు గేట్లను ఎత్తేసి నీళ్లను సముద్రంలోకి వదులుతుంది అన్నారు. రేవంత్ ఉత్తమ్ నీళ్ల విలువ, వ్యవసాయం గురించి తెలియదు అంటూ విమర్శించారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ, ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది. ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు కీడు చేయకూడదు. ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లెత్తి సముద్రంలోకి వదిలేసింది. బీజేపీ గెలుపు కోసం ఓటు చోరీ జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆధారాలతో సహా రాహుల్ గాంధీ నిరూపించారన్నారు. పౌరుల ఓట్లను తొలగించడం అంటే హక్కులను కాలరాయడమే అన్నారు. విశాఖలో స్టాఫ్ ఓట్ చోరీ క్యాంపెయిన్ను ప్రారంభించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓట్ చోరీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క హక్కుని కాలరాయటమే. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌరుల ఓట్లని చోరీ అంటే బతుకున్నటువంటి వాళ్ళని తొలగించడం, చనిపోయారని, లేకపోతే అక్కడ ఓటర్లుగా లేనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళు ఓటర్లుగా చేర్చి ఆ ఓట్ల ద్వారా వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంతో పాటు వరంగల్ పంచాయతీపై చర్చించింది. వరంగల్ పంచాయతీపై 4 పంపాలి అని నిర్ణయించామన్నారు మల్లు రవి. తన పని ఫైర్ ఇంజిన్ చేసే పని అని, తాను మంటలు పెట్టడానికి కాదు చల్లార్చే పనిలో ఉన్నాను అన్నారు మల్లు రవి. నా పని ఫైర్ ఇంజిన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి పోయి దాన్ని ఆర్పేసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసి అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం. కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి పనిచేయాలి, దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటుతాం. రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ విషయం నాతో చర్చించారు. వాటిని నేను పరిశీలిస్తానని చెప్పాను. పరిశీలించడానికి ఏ విధానం అవలంబించాలో మాట్లాడతాం. స్త్రీ శక్తి పేరుతో మహిళలను చంద్రబాబు దగా చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్సు అని చెప్పి ఇప్పుడు ఆంక్షలు పెట్టారన్నారు. ఇక చంద్రబాబు సర్కార్ కోతల ప్రభుత్వం అని మరోసారి రుజువైందన్నారు. కూటమి ప్రభుత్వ భాగస్వామైన పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఆర్కే రోజా. అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈసారి మరింతగా పేర్లు అయితే చాలా సూపర్ గా పెట్టారు, స్త్రీ శక్తి అని. కానీ స్త్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి.
ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం. ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పి కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి. శ్రీకాకుళంలో మహిళా ఉద్యోగిని కూన రవి లైంగికంగా వేధించారు అని ఆరోపించారు. దళిత మహిళా ఉద్యోగిని అందరి ముందు అవమానించారు అని విమర్శించారు నాగమల్లేశ్వరి. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మిమ్మల్ని, మహిళల్ని, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలించడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేశారా, లేదంటే మహిళల్ని భక్షించుకొని తినడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేశారా అని ఒకసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆలోచించాలి. లేకపోతే ఈ ఎమ్మెల్యేలని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి హయాంలో మహిళలపై వేధింపులకు అదుపు లేకుండా పోయిందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. ఆడబిడ్డలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవని ఫైర్ అయ్యారు పూజిత. తీరా వాస్తవాలకు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు. పాపం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆడవాళ్ళు. దళితులైతే ఏమి, ఉద్యోగులైతే ఏమి, చిన్న పిల్లలైతే ఏమి, కాలేజ్లో చదువుకునే స్టూడెంట్స్ అయితే ఏమి, రాష్ట్రంలో ఏ మూల కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఒక ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా మీరు వచ్చి చూపించండి, ఇట్లా జరిగాయి అని చెప్పి. అదేదో సామెత చెప్పినట్టు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు తరహా చూసుకొని ఇంకా కింద వాళ్ళు కూడా చలో. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద అభిమానులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదు అంటున్నారు అభిమానులు. 4 గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదు అని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటు తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై అభిమానులు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుల్ని రక్షించేందుకు కుట్రలు సాగుతున్నాయి. 8 ఏళ్లు అవుతున్నా న్యాయం జరగడం లేదు అని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేస్తాము అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు అన్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో చూపిన చొరవ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు చూపడం లేదు అని ప్రశ్నించారు. తన కూతురు కేసులో న్యాయం జరిగే వరకు ప్రజల మద్దతు కూడగట్టుకొని కర్నూలు నుంచి విజయవాడ వరకు వీల్చైర్ యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతికి కేసు న్యాయం జరగాలని చెప్పారు. మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అని చెప్పడం జరిగింది. ఆ భరోసాతోనే మేము ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం గడిచినా కూడా ఆ మాట కట్టుబడి అన్న మాకు న్యాయం చేస్తారనే ఉన్నాము. కానీ ఆ దిశలో మాకు అడుగులు వేయట్లేదు. కేసులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుందన్న భయంతో, బాధతో నేను ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాను. సినీ కార్మికుల సమ్మె 14వ రోజు కొనసాగింది. కార్మికుల సమ్మెను చిరంజీవి కలిసి చర్చించారు. నిర్మాత సి కళ్యాణ్ సమస్య పరిష్కారం కావాలని చిరంజీవి చూస్తున్నారన్నారు. రేపు ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవిని కలుస్తారన్నారు. నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు సి కళ్యాణ్.
చాలామందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రొడక్షన్స్. అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగను. ఆల్రెడీ చిన్న సినిమాలు కానీ ఒక కండిషన్ ఉంది. చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్కి పంపిస్తాను. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. నిర్మాతలకు తమ గోడు పట్టడం లేదు అని సినీ కార్మిక యూనియన్ నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఇందిరానగర్లోని ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. తమకు వచ్చే అరాకొర డబ్బులు జబ్బులకే సరిపోతూ ఉన్నాయని, కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారని ఆరోపించారు. కార్మిక చట్టాల గురించి మాట్లాడుతున్న వారు 8 గంటలే పని చేయించుకుంటున్నారా అని ప్రశ్నించారు. నిత్యం 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నా శ్రమను గుర్తించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు లొకేషన్లలో కనీస సదుపాయాలు కల్పించడం లేదు అని మహిళా నేతలు మండిపడ్డారు. చిరంజీవి గారికి కానీ, బాలయ్యబాబు గారికి కానీ, అగ్ర హీరోలందరికి కానీ, అలాగే మన రేవంత్ రెడ్డి గారికి కానీ ఎవరో చెప్పిన మాటలో మీరు వినొద్దండి. దయచేసి మిమ్మల్ని కలిసి మా సమస్యలను చెప్పుకోవడానికి మాకు కొంత టైం కేటాయించవలసిందిగా మీ మీడియా ద్వారాగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పేసి పోతారు, కానీ కష్టపడేవాడికే తెలుస్తుంది ఆ కష్టం యొక్క విలువ, ఆ బాధ. మా బాధలు మమ్మల్ని మీరు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి మేము కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నాము. మా ఫెడరేషన్ నాయకులే కాదు, 24 సంఘాల యూనియన్ నాయకులందరిని పిలిచి మా కష్టాలన్నీ ఒకసారి అర్థం చేసుకోగలరని చెప్పేసి మీ మీడియా ద్వారాగా నేను తెలియజేసుకున్నాను. మాకు మటుకి లేదు, ఆ పెద్దోళ్ళకే, ఆర్టిస్టులకి వాళ్ళకే ఉంటాయి. కానీ వర్కర్స్కి అయితే, లేడీస్కి అయితే అలాంటిది ఏమి ఉండవు. వాష్రూమ్స్ కానీ, అంబులెన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు అండి అక్కడ. అది అదే వాటర్ ప్రాబ్లమ్. వాటర్ లేకపోతే ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి వీళ్ళు గిన్నెలు పోసుకొని కడుక్కోవాలి. ఎంతో చాలా కష్టం. ఒక్కొక్క లేడీస్ వాటర్ క్యాన్ చేత కాకుండా వాటర్ క్యాన్ నెత్తిన వేసుకొని వాళ్ళు వాటర్ మోసుకొని అంత కష్టపడి పని చేసుకుంటారండి. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, అన్నీ తెలుసు. మేము చెప్పినా కూడా మీ వాళ్ళు ఉన్నారు కదమ్మా చూసుకుంటారు అది ఇది అని అంటారు. కానీ మేము చెప్తాం, చెప్పినా కూడా అన్నీ వస్తాయిలే అనేసి మా పూటకు ఆ పూటకు గడిపేస్తారు వాళ్ళంతే. నెల్లూరులో గంజాయి స్మగ్లర్పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులను కారుతో ఢీకొట్టేందుకు స్మగ్లర్ యత్నించగా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు 2 రౌండ్లు కాల్పులు జరిపి గంజాయి స్మగ్లర్ సూర్యప్రకాష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ఎక్యూజ్డ్ ఉన్నారు, నేరస్తుడు ఉన్నారు. ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టుబడ్డ ఉగ్రవాది నూర్ మహమ్మద్ అరెస్టుపై పూర్తి వివరాలు వెల్లడించారు ఎస్పీ రత్న. ఉగ్రవాది నూర్ పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నారు అని విచారణలో తేలినట్లు తెలిపారు. అతని నుంచి జిహాద్ పుస్తకాలు, ఉగ్రవాదుల ప్రచార పుస్తకాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో నూర్కు సంబంధాలు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ కేంద్రం వద్ద భక్తులు పోటెత్తారు. తిరుమలలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గరలోని టికెట్ల జారీ కేంద్రం వద్ద నానా ఇబ్బందులు పడ్డారు భక్తులు. క్యూలైన్లో గంటల తరబడి ఎదురు చూశారు. ఓవైపు వర్షం పడుతున్నా టీటీడీ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ భక్తులు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో పొచ్చెర జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటకులను అనుమతించడం లేదు అధికారులు. కడెంలో వ్యక్తి గల్లంతైన ఘటన అనంతరం పర్యాటకుల విషయంలో అలర్ట్ అయ్యారు అధికారులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షం ముంచెత్తింది. 17 సెంటీమీటర్ల భారీ వర్షానికి ఆదిలాబాద్ పూర్తిగా అతలాకుతలమైంది. 24 గంటలు గడుస్తున్న చాలా గ్రామాలకు ఇంకా కనెక్టివిటీ పునరుద్ధరణ కాలేదు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పెన్గంగా నదికి భారీగా వరదొస్తుంది. రాష్ట్ర సరిహద్దులో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం పెన్గంగాలో ఇన్ఫ్లో 2.5 లక్షల క్యూసెక్లు కొనసాగుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం గేట్లు వంగిపోయాయి. జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అధికారుల్లో కంటి మీద కునుకు లేకుండా పోయింది. వరద తాకిడికి అలలు భారీగా ఏర్పడడంతో ప్రాజెక్టు గేట్లు దించితే ఎత్తలేని పరిస్థితి, ఎత్తితే దించలేని పరిస్థితిలో డ్యాం గేట్లు ఉన్నాయి. జలాశయం యొక్క 18 గేట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డ్యాంకు సంబంధించిన 11, 18, 20, 24, 27, 28 గేట్లను ఆపరేట్ చేయడం లేదు. జలాశయానికి ఇన్ఫ్లో 41,500 క్యూసెక్కుల నీరు రాగా అదే స్థాయిలో శ్రీశైలం డ్యాంకు 53,079 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు అధికారులు. ఖమ్మం జిల్లా కల్లూరులోని ఆశ్రమ పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. హాస్టల్ విద్యార్థులు మరోసారి అస్వస్థకు గురయ్యారు. ఉదయం జీరా రైస్ తిన్న 12 మంది ఒక్కసారిగా కడుపు నొప్పి, విరోచనాలతో బాధపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా 15 రోజుల వ్యవధిలో 3 సార్లు ఇవే ఘటనలు జరగడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నెల 5న 37 మంది, 6న 10 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఐటీడీఏ పీఓ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. ఇది జరిగిన 12 రోజులకే మరోసారి నిర్లక్ష్యం బయటపడింది. ఎమ్మెల్యే రాగమయ్యి, అడిషనల్ కలెక్టర్ అజయ్ యాదవ్ హాస్టల్ను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ వార్తలు చూద్దాం. ఢిల్లీలో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీలో 11,000 కోట్ల రూపాయలతో నిర్మించిన హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు. ఎన్సీఆర్లో అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2ను, ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ సెక్షన్ను ప్రధాని ప్రారంభించారు. ఇకపై నోయిడా నుంచి ఢిల్లీకి కేవలం 20 నిమిషాల్లోనే ప్రయాణం చేయవచ్చు. ప్రపంచంలోనే భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. అన్ని రంగాలలో భారత్ సత్తా చాటుతుంది అన్నారు. सोच रहा है, उसके सपने क्या है, संकल्प क्या है, ये सब कुछ आज पूरी दुनिया अनुभव कर रही है. और साथियों, दुनिया जब भारत को देखती है, परखती है, तो उसकी पहली नजर हमारी राजधानी पर पड़ती, हमारी दिल्ली पर पड़ती. इसलिए दिल्ली को हमें विकास का ऐसा मॉडल बनाना है जहां सभी को महसूस हो कि हां, ये विकसित होते भारत की राजधानी है. ఓట్ల సవరణ పేరుతో బీహార్లో పాత ఓట్లు తొలగించి కొత్త ఓట్లు కలిపారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లో ఓటర్ అధికార యాత్ర ఈవెంట్లో రాహుల్ ప్రసంగించారు. దేశమంతటా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, ఇప్పుడు బీహార్లోనూ కుట్ర జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ కులగణన కూడా పారదర్శకంగా చేయరని తెలుసని విమర్శించారు. కానీ ఇండియా కూటమి నిజమైన కులగణనను చేపట్టి ఓటు దొంగతనాన్ని అంతం చేస్తుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. भाइयों और बहनों, मैं आपको इस स्टेज से कह रहा हूं कि पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं और इनकी आखिरी साजिश ये है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें.
రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ చేస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలి అని, లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పాలి అన్నారు. మూడో ఆప్షన్ లేదు అన్నారు. 7 రోజుల్లో అఫిడవిట్ రాకుంటే ఆరోపణలు అన్ని నిరాధారమైనవని భావిస్తామని తెలిపారు. కొందరు 2 సార్లు ఓటు వేశారు అన్న ఆరోపణలపై ఇప్పటి వరకు ఆధారాలు సమర్పించలేదు అని సీఈసీ పేర్కొన్నారు. हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है. आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధర కాస్త దిగొచ్చింది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,1180 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,750 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇక కేజీ వెండి ధర 1,26,200 రూపాయలు పలుకుతోంది. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సంచలనాలు సృష్టిస్తుంది. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్ జీపీటీ సైతం దీనిపైనే ఆధారపడి పనిచేస్తుంది. అయితే అత్యాధునిక ఏఐ వ్యవస్థలను సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ సైతం తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని అన్నారు. దీన్ని నివారించడానికి భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ఏఐ వ్యవస్థను తీసుకురావాలి అని చెప్పారు. మానవుల సంరక్షణ పట్ల వాటికి అవగాహన కల్పించాలి అని సూచించారు. యాక్సియం 4 మిషన్తో భారత్ అంతరిక్ష చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా సొంత గడ్డపై అడుగుపెట్టారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన ఈరోజు తెల్లవారుజామున స్వదేశానికి వచ్చారు. భార్య కామ్నా శుక్లా, కుమారుడితో కలిసి వచ్చిన శుభాంశుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లాతో జితేంద్ర సింగ్, రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణ్ కాసేపు ముచ్చటించారు. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. బీసీసీఐ కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్ల్లో ఏ ప్లేయర్ అయినా గాయపడి ఆడలేని స్థితిలో ఉంటే వారి స్థానంలో మరో ప్లేయర్ను తీసుకోవచ్చు. ఈ రూల్ మల్టీడే ఫార్మట్ మ్యాచ్లకే వర్తిస్తుంది. ఇటీవల ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో పంత్, వోక్స్ తీవ్ర గాయాలతో ఆడటానికి ఇబ్బంది పడిన నేపథ్యంలో ఐసీసీ కూడా దీన్ని అమలు చేయాలి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.